ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రోడ్డెక్కింది. తన భర్తను ట్రాప్ చేశారంటూ ఓ మహిళపై ఆరోపణ చేశారు దువ్వాడ వాణి. అయితే ప్రస్తుతం మనతో ఎవరైతే ఆ మహిళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మహిళ దెబ్బల మాదిరి గారు ఉన్నారు. మేడం, ఏంటి 2 రోజుల నుంచి మీ ఇంటి చుట్టూ గొడవ జరుగుతుంది? ఆవిడ దువ్వాడ వాణి మీ మీద ఆరోపిస్తుంది తన భర్తను ట్రాప్ చేశారని. ఏం జరుగుతుంది? ఏంటి ట్రాప్ చేయడానికి? దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి 3 years 4 years బేబీ కాదండి, ఒక 58 years ఒక మెచ్యూర్డ్ ఒక స్టేట్ పొలిటీషియన్. తను ఒక స్టేట్ లో ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. తను ఒక స్టేట్ లెవెల్ లీడర్. అతన్ని ట్రాప్ చేసి అంత చిన్నపిల్లలు అతనైతే కాదు. ఈవిడ అవన్నీ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కాంక్షతో చేస్తున్న ఫాల్స్ ఎలిగేషన్స్ ఇవన్నీ. మాధురి వల్ల మా కుటుంబం రోడ్డును పడిందంటూ నిన్న వాళ్ళ కూతుర్లు కూడా ఇంటి ముందు ధర్నా చేసిన పరిస్థితి. తన తండ్రిని తమకు అప్పగించాలంటూ ఏం చెప్తారు? మాధురి వాళ్ళ ఫ్యామిలీ ఎందుకండి బయటపడుతుంది? 25 years మ్యారేజ్ అయిన నీ హస్బెండ్ నిన్ను వదిలి వెళ్ళిపోయాడంటే నువ్వేం చేస్తావో నీకే తెలియాలి. అది నువ్వే క్వశ్చన్ చేసుకో. ఒక 25 సంవత్సరాలు నీతో సంసారం చేసిన వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయాడంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్కి ఏం జరిగేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మాధురి జస్ట్ ఆఫ్టర్ ఆల్ 2 years అయింది పాలిటిక్స్ లోకి వచ్చి. మాధురిని పాలిటిక్స్ లో లాగిందే నువ్వు. మాధురికి పదవి ఆఫర్ చేసిందే నువ్వు. మాధురికి సీన్ గా వర్క్ చేయమని చెప్పిందే నువ్వు. నువ్వే నన్ను జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా పంపించిన వ్యక్తివే నువ్వు. మరి నువ్వే నన్ను ట్రాప్ చేశానని చెప్తే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. అది మీరే క్వశ్చన్ చేసుకోవాలి. 25 years నువ్వు ఒక అతనితో లైఫ్ లీడ్ చేసిన వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయాడంటే ఈ 25 years లో మీరు ఎంత టార్చర్ పెట్టారో, మీరు ఎంత అతనికి ఇది సైకోయిజం చూపించావో నీకే తెలియాలి. అది మాధురి అనే వ్యక్తిని ఎప్పుడు రాజకీయాల్లో తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? నేను 2022లో రాజకీయాల్లోకి వచ్చాను. నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది కూడా దువ్వాడ వాణియే తెచ్చింది. ఆమె మనుషులు నా దగ్గరికి పంపించి నన్ను రిక్వెస్ట్ చేసి నన్ను పాలిటిక్స్ లోకి రమ్మని రిక్వెస్ట్ చేసి నన్ను మహిళా అధ్యక్షురాలుగా అపాయింట్ చేసింది ఆవిడే దగ్గరుండి కార్యక్రమాలను చేసుకోమని చెప్పింది ఆవిడ. మొత్తం అంతా దగ్గరుండి చేయమని చెప్పిన ఆవిడే మా ఇద్దరికి ఉందని చెప్పి బయట ప్రచారం చేసి ఊరంతా రచ్చ చేసి నా లైఫ్ని డ్యామేజ్ చేసి చివరికి రోడ్డు మీద పెట్టింది మొత్తం అంతా ఆవిడేనండి. ఏదో మీడియా ఉంది కదా అని మీడియా మీదకి వచ్చి నువ్వు ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే అంతా నిజాలు అయిపోవండి. మీ మనసాక్షి అంటూ ఒకటి ఉంటే మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఏం చేశారు, మీరు పాలిటిక్స్లో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు నిజంగా వాణి గారికి ఒక మాట అడుగుతున్నాను. టికెట్ శ్రీని గారికి వెళ్ళిన తర్వాత హార్ట్ఫుల్గా శ్రీని గారి కోసం మీరు పనిచేశారా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నారని చెప్పారే, మీరు మీ తండ్రి టీడీపీకి ఎలా సపోర్ట్ చేశారు? టీడీపీ కోట్లు ఏమైనా ఎలా చెప్పారు? మీరు హార్ట్ఫుల్ గా శ్రీని గారికి మీరు సపోర్ట్ చేశారా? మీరు ఓట్లు ఏమైనా ఎవరికైనా అడిగారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్నావు కదా, మరి శ్రీని గారికి ఓట్లు ఏమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని పెట్టి ఒక్కరికైనా ఓటేయమని చెప్పావా? ఒక కోటరీ నిర్మించుకొని శ్రీని గారికి ఎగ్నెస్ట్ గా చేస్తే పార్టీకి ఎగ్నెస్ట్ కాదా? జగన్మోహన్ రెడ్డికి ఎగ్నెస్ట్ కాదా మీరు చేసిన పనులన్నీ? ఆడు క్వశ్చన్ చేయండి ఇవన్నీ. మీరు ఏదైతే వాణి గారు ఆరోపిస్తున్నారో వాణి గారు ఆరోపణల వల్ల మీ యొక్క డిఫేమ్ అయ్యామని చెప్తున్నారు, మీరు ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మరి నిన్నటి నుంచి మీరే చూసారండి. యూట్యూబ్లో చూస్తే వీడియో, ఫేస్బుక్లో చూస్తే వీడియో, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇవే వీడియోస్. ఈ 2 years లేనిది ఇప్పుడు ఎందుకు సడన్గా ఆవిడ ఈ లైమ్ లైట్లోకి వచ్చింది? నన్ను ఎందుకు లైమ్ లైట్లోకి రావాలి? 2 years లేనిది ఇప్పుడే పుట్టుకొచ్చిందా ప్రేమ ఆవిడకి హస్బెండ్ మీద? ఇప్పుడే పిల్లలకు పుట్టుకొచ్చిందా ప్రేమ? 2 years మీ తండ్రి తిన్నాడా లేదా? 2 years మీ తండ్రి ఎక్కడున్నాడు? 2 years మీ తండ్రి ఆరోగ్యం ఎలాగుంది? ఈ 2 years మీ నాన్న రాజకీయం ఎలా చేస్తున్నాడు? అట్లీస్ట్ కనీసం పక్కన ఉండాలి, పక్కనుండి మా సపోర్ట్ చేయాలి. పాలిటిక్స్ లో ఒక్కడే కష్టపడుతున్నాడే, ఒక్కడే తిరుగుతున్నాడే, ఈ వ్యక్తికి మేము సపోర్ట్గా ఉండాలని ఎందుకు ముగ్గురు అనుకోలేదు? ఈ రోజు నిన్న మీరు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఫైట్ చేసిన మీరు ఈ 2 years ముందే టికెట్ వచ్చినప్పుడే మీరు ఎందుకు దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయలేదు? మీ నాన్న నీ పక్కనే ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తామని ఎందుకు మీరు అనలేదు? మీరు వాళ్ళకి అడగండి క్వశ్చన్స్ పిల్లలకి. మీ ఇద్దరికి డైవర్స్ అవ్వలేదు అంటున్నారు, ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఏంటి అసలు ఎలా చూడగలం? మేము ఒక ఫ్రెండ్లీగా కలిసి ఉంటున్నాము. అతను ఏం డైవర్స్ తీసుకోలేదు, నేను డైవర్స్ తీసుకోవట్లేదు. ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లో ఉన్నాము. సుప్రీం కోర్టే చెప్పింది అడల్టరీ తప్పలేదని. ఇది పర్సనల్ లైఫ్ ని ఎవరు క్వశ్చన్ చేస్తారు రైట్ ఎవరికి లేదు. ఆవిడకి ఏమైనా ఇష్యూస్ ఉంటే హస్బెండ్ తో చూసుకోమానండి, పిల్లలకి ఏమైనా ఇష్యూస్ ఉంటే హస్బెండ్ తో చూసుకోమానండి. అంతేగాని నన్ను బయటకు లాగొద్దు, నా ఫ్యామిలీని బయటకు లాగొద్దు. నాకు పిల్లలు ఉన్నారు, నాకు లైఫ్ ఉంది. నేను ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, నా లైఫ్ ని బయటకు లాగొద్దు. ఒకవేళ ఇద్దరికి డైవర్స్ ఏమైనా వస్తే మీరు ఏమైనా పెళ్లి చేసుకుంటారు? అది ఫ్యూచర్ లో ఇంకా డిసైడ్ అవ్వాలండి. అది మీరు శ్రీని గారికి క్వశ్చన్స్ అన్ని అడిగితే బాగుంటుంది ప్రెస్ మీట్ లో. ఇది తన వ్యక్తిగత జీవనంలో దూడడం సరికాదనేసి ఇన్నేళ్ళు ఏదైతే తను కష్టపడి పనిచేసినా తన అధికారంలోకి ఏదైతే రాజకీయాల్లో తీసుకొచ్చింది కూడా దువ్వాడ వాణి అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. కేవలం వాణి వ్యవహార శైలి వల్లనే ఏదైతే తాను అయితే ఇబ్బందులు పడ్డానో దీనివల్లనే తాను దువ్వాడ శ్రీనితో కలిసి ఉంటున్నాను, ఇది ఓన్లీ ఫ్రెండ్లీగా కలిసి ఉంటున్నాను, తను నాకు ఒక గైడ్గా ఒక ఫిలాసఫర్గా మాత్రమే తను నాతో ఉన్నారు అని చెప్పేసి అయితే ప్రస్తుతం చెప్తున్నారు. ఫ్యూచర్లో ఎలా జరగబోతుందో వేచి చూడాలని చెప్పేసి అయితే మాతో చెప్తున్నారు. కెమెరా సూర్యతో బాలు, 10 టీవీ శ్రవణం జిల్లా.